మహనీయులే పుట్టారు. స్వార్థాన్ని రాసిన పాటలు ఎన్నో, ఇటువంటి పాటలు నేర్పం చేసేవాళ్ళు చేసిన వాళ్ళు సార్. జై హో జై హో పిగిలి వెంకయ్య. సుబ్రహ్మణ్యం గారు ఒక మంచి ఆజాదీకి అమృత మహోత్సవంలో ఈ జెండా వెల్లువని చేసి, మరి ఈ మధ్యకాలంలోనే నిరుడు జవహర్ నవోదయాలు పిగిలి వెంకయ్య గారి విగ్రహాన్ని కట్టించాం. సరే, మొన్న ఈ సందర్భం విన్నర్విల్ క్లబ్ లక్ష్మీ గారితో అంటే పిగిలి వెంకయ్య గారి విగ్రహాన్ని ఏలూరులో కూడా కట్టిద్దామండి, మనం తొందరగా మీరు స్థలాన్ని ఏర్పాటు చేయండి అని అంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారు పర్మిషన్ ఇస్తానన్నారు స్థలానికి. మరి అందరూ ఈ కార్యక్రమానికి సహకరించి పిగిలి వెంకయ్య గారు మన తెలుగువాడే కాకుండా ఆయన దేశభక్తుడు, దేశభక్తుడు, నిస్వార్థ సేవకుడు. అటువంటి వారిని గుర్తించాల్సిన బాధ్యత ఉంది. కాలం ఎక్కువైపోతుంది, ఇంకా చెప్పాలంటే ఆయన జీవిత చరిత్ర చాలా విధంగా ఏ పదవిని ఆశించుకోకుండా సేవ చేశాడు. అటువంటి వెంకయ్య గారిని గాంధీజీ గుర్తించి మాకు ఒక జెండా కావాలి, మన దేశానికి ఒక జెండా కావాలి, అది భారతీయ చిహ్నం కావాలని కోరగా విజయవాడలో 1921లో గాంధీ గారికి జెండా మన పిగిలి వెంకయ్య గారే అందించారు, మన తెలుగువారు. అయితే ఆ జెండా అందించారు. ఈ జెండా ఎగురుతుంది ఆకాశంలో. భారత మాతకు జై అని ఎంతోమంది ఆ జెండా నీడలో స్వాతంత్రాన్ని సంపాదించుకున్నారు, స్వేచ్ఛను పొందుతున్నారు. ఇప్పటికి 76 సంవత్సరాలు అయింది. కానీ ఆ జెండాని సూచించిన పిగిలి వెంకయ్య గారిని మాత్రం భారత జాతి మర్చిపోయింది. ఆయన చివరి దుస్థితి అదిగో నేను ఫ్లెక్స్ మీద వేశాను. ఆయన చివరికి ముద్దకు కూడా ముఖం వేశారు. అటువంటి పిగిలి వెంకయ్య గారిని మన తెలుగువాడు ఎక్కడెక్కడో వాళ్ళనే మనం గుర్తు చేసుకుంటున్నాం, వాళ్ళకి జయంతులు చేస్తున్నాం, వర్ధంతులు చేస్తున్నాం, వాళ్ళ కీర్తిని రకరకాలుగా ఇది చేస్తున్నాం. మన సమీప ప్రాంతంలో జన్మించిన పిగిలి వెంకయ్య గారు దశ దిశల మన జెండా రూపంలో ఇంకా ప్రపంచ దేశాల్లో కూడా మన తెలుగు ఖ్యాతిని మరి ఇది చేసి ఎలువ చేసిన మన పిగిలి వెంకయ్య గారిని మనం మర్చిపోయాం. అటువంటి పిగిలి వెంకయ్య గారికి మరి గుర్తింపు లేదు. ఆ గుర్తింపు కోసమే ఈ జెండా అనేది పవిత్రంగా గాంధీ గారికి అందించారు. కానీ ఇదేమిటంటే మార్కెట్లో అమ్మే ఈ వీటికి మెల్లే, పటాలకు మెల్లే, క్యాలెండర్లకు మెల్లే, ఆటికి మెల్లే, వీటికి మెల్లే జెండాను కూడా అమ్ముతున్నారు. భారతదేశానికి ఏంటంటే అతి పవిత్రమైన చిహ్నం జెండా కాబట్టి అది అమ్మటం కాదు, ప్రభుత్వ లాంఛనంగానే ప్రభుత్వ కార్యాలయాలకు, పాఠశాలలకు ఇవ్వాలి. ఈ మధ్య నరేంద్ర మోడీ గారు ఒక మంచి ప్రవేశం చేశారు, హర్ ఘర్ తిరంగా అన్నారు. అది నాకు చాలా ఆనందం అనిపించింది. అందుకే నేను ప్రతి సంవత్సరం 1000, 500, 300 అట్లా ఈ సంవత్సరం 3000 తయారు చేశాను. నిరుడు 5000 తయారు చేశాను. అన్ని కార్యాలయాలకు ఇచ్చాను. ఈ సంవత్సరం కూడా ప్రభుత్వం, ఎందుకంటే జెండా ఉంచా రహే హమారా, ఈ నినాదం ఏంటంటే చాలా గొప్ప నినాదం. ఇటువంటి నినాదం ఈ సంవత్సరం ఏమిటంటే ఆ గీతం కూడా పుట్టి 100 సంవత్సరాలు అవుతుంది ఈ సంవత్సరం.